విక్టోరియాస్ కంటైనర్ డిపాజిట్ స్కీమ్ ఏంటంటే రీసైకిల్ ఐటమ్స్ అంటే గ్లాస్, ప్లాస్టిక్, క్యాన్స్, కార్టన్స్ వీటిని మనం ఈ మిషన్లో వేయడం వల్ల మనకి డబ్బులు వస్తాయి. ఇలా రీసైకిల్ ఐటమ్స్ అన్నిటిని ఒకే దగ్గర వేయడం వల్ల మనము మిగతా చెత్తతో కలపకుండా ఉంటాము. ఇంకొకటి, ఇలా చేయడం వల్ల రోడ్ల పైన ఇలా పడేయడం, ఎక్కడ పడితే అక్కడ పడేయడం లాంటివి కూడా ఎక్కువ చేయము. అంతేకాకుండా ఇలా వీటిని తీసుకొచ్చేయడం వల్ల ఒక్కొక్క బాటిల్కి 10 cents వస్తాయి మనకి. ఇలా రీసైకిల్ ఐటమ్స్కి వచ్చిన అమౌంట్ని మనం 3 టైప్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకటి ఎలక్ట్రానిక్ పేమెంట్ డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి. సెకండ్, రీటైల్ వౌచర్ అంటే ఏదైనా రీటైల్ స్టోర్స్లో మనకి వచ్చిన రిసిప్ట్ని తీసుకెళ్ళి అసిస్టెడ్ చెక్అవుట్స్లో చూపిస్తే మనం ఏదైనా కొనుక్కోవచ్చు. థర్డ్ది, డొనేషన్. ఇలా వచ్చిన అమౌంట్ని మనం డొనేట్ కూడా చేయొచ్చు. ఇలా సీసాలకి పైసలు అనే కాన్సెప్ట్ మనకి చిన్నప్పుడు ఇండియాలో కూడా ఉంది. ఇంటి ముందుకే వచ్చేవాళ్ళు బుక్స్ కానీ లేదా బియర్ బాటిల్స్ కానీ ఇస్తే 2 రూపీస్కి ఇచ్చేవాళ్ళు, లేదా కొంచెం పీచ్ మిఠాయి ఇచ్చేవాళ్ళు. నాకు తెలిసి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాను మెల్బోర్న్ ముచ్చట్లు.